లైవ్ లో జాయిన్ అవుతున్నారు రాజు. ఏంటి అక్కడ సిచ్యుయేషన్? థ్యాంక్ యూ సౌజన్య. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ డబుల్ సీట్లను సాధిస్తామని చెప్తూ వస్తుంది. కానీ ప్రస్తుతానికి చూస్తే సింగిల్ డిజిట్ మెజార్టీతోనే ముందుకెళ్తుంది. ప్రజెంట్ 8 సీట్లు మెజార్టీతో ముందంజలో ఉంది. మరో 8 సీట్లు బీజేపీ ముందంజలో ఉన్నాయి. సో సాయంత్రం వరకు ఫలితాలు పూర్తయ్యే లోపల డబుల్ డిజిట్కి చేరుకుంటామని కాంగ్రెస్ నేతలు చాలామంది భావిస్తున్నారు. సంబరాలు చేసుకోవడానికి ఇప్పుడిప్పుడే గాంధీ భవన్కు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు చేరుకుంటున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం నుంచి తన నివాసంలో లోక్సభ ఎన్నికల ఫలితాల సరళి ఉదయం నుంచి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏఐసీసీ నేతలతో కూడా ఆయన మాట్లాడినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాలపైన ఏఐసీసీ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. సో చూడాలి. ఇప్పటివరకైతే 8 సీట్లలో చాలా ముందంజలో ఉంది. అత్యధికంగా నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి 5 లక్షల పైచిలకు మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ఇక ఖమ్మం కావచ్చు, ఖమ్మం కూడా సేమ్ సిచ్యువేషన్ 4 లక్షల పైచిలకు ఉంది. అదేవిధంగా మహబూబాబాద్, వరంగల్, అదేవిధంగా భువనగిరి ఈ 4-5 సీట్లలో చాలా మెజార్టీతో ముందంజలో ఉన్నాయి. ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా చాలా ముందంజలో ఉంది. ఇక పెద్దపల్లి కావచ్చు, జైరాబాద్ కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో కూడా ముందంజలో ఉంది. ఇక మిగిలిన సీట్లలో కూడా హోరాహోరీగా పోటీ ఇస్తున్న పరిస్థితి కలుగుతుంది. గాంధీభవన్లో పెద్ద ఎత్తున నేతలంతా వచ్చి చూస్తున్నారు. వార్ రూమ్ నుంచి ఇవాళ కౌంటింగ్ సరళిని ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి అదేవిధంగా మెట్టు సాయి పరిశీలించారు. కొంతమంది నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో ఫలితాలు లేవు, ఎట్లా ఏమని చెప్తారు? ఎక్స్పెక్ట్ అంటే మేము డైలీ పరిస్థితుల్లో డబుల్ డిచ్కు చేరుతామండి. ఇంకా 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ రిజల్ట్ ప్రక్రియ ఇంకా పూర్తిగా అయినప్పుడు డబుల్ డిజిట్కు మేము డెఫినెట్ చేరుతాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డబుల్ డిజిట్కు డెఫినెట్లీ చేరుతాము. అదేవిధంగా దేశవ్యాప్తంగా మోదీ ఎసెన్స్ కూడా ఇప్పుడు తగ్గింది, అది కనబడుతున్నది. ఇప్పుడు ఇండియా కూటమికి 222 సీట్లు ఇప్పటి వరకు వచ్చినాయి అంటే ఆయన అది గ్రాఫ్ పడుతున్నది. అటువంటి పరిణామంలో డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డబుల్ డిజిట్కు పోతామని మాకు మొత్తం పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మం అండ్ నల్గొండ పార్లమెంట్ రిజల్ట్ చూశారు. అదే విధంగా వేరే పార్లమెంట్ సీట్లు కూడా డెఫినెట్లీ మా ఫేవర్లో వస్తాయి. డబుల్ డిజిట్కు చేరే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది రాష్ట్రం లోపల. థ్యాంక్ యూ. చెప్పండి మెట్సాయి గారు, ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రెఫరెండంగా భావిస్తామని సీఎం గారు చెప్పారు. చూస్తే ఫలితాలు కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మెదక్ కానివ్వండి, సికింద్రాబాద్ కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆధిక్యంలో ఇంకా ముందు ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 10 స్థానాలు గెలుపొంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కొల్లుడే రాజకీయం చేసి వ్యభిచార రాజకీయాలు చేశాయి. కాబట్టి బీజేపీకి వచ్చిన ఓట్లు అన్నీ బీఆర్ఎస్ సంబంధించిన ఓట్లు మాత్రమే. ఇక్కడ బీజేపీ పుంజుకున్న పెద్ద దాఖలాలు కాదు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక తానులో ఒక చెట్లాగా ఉపయోగించుకొని కేవలం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఏ రాజకీయ నాయకులు చేయని వ్యభిచార రాజకీయాన్ని బీజేపీ బీఆర్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో. తద్వారా బీజేపీకి ఇన్ని ఓట్లు రావడం జరిగింది. ముఖ్యంగా చెప్తానండి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల గ్రామాల వాళ్ళు ఆమోదించారు. కాబట్టి మీరు చూడవచ్చు, నల్గొండ కానివ్వండి, పెద్దపల్లి కానివ్వండి, నార్గల్ కానివ్వండి, అన్ని 1,00,000 పైచి మెజార్టీ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఓడిపోతుందో అంటే ఇంతకుముందు అంటే కరీంనగర్ కానివ్వండి, అక్కడ కాంగ్రెస్ మంచి పుంజుకుంది. అది చూడండి, కాంగ్రెస్ పార్టీకి వ్యవహారాల్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వ్యవహారాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా గట్టి నాయకత్వాన్ని ఎక్కువ మెజారిటీ స్థానం గెలుచుకుని తెలంగాణ రాష్ట్రంలో. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒకసారి ఇండియా కూటమికి దాదాపు 230 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ కూటమికి 297 వరకు ఉన్నాయి. ఏంటి కొద్దిగా అటు ఇటు ఒక 60 నుండి 70-80 సీట్ల గ్యాప్తోనే ముదనించాలి. అంటే ఫస్ట్ రౌండ్ నుంచి అదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఏంటి అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? జాతీయ స్థాయి మీడియా అంతా బీజేపీ కొల్లుటయ్యి కేవలం కాంగ్రెస్ పార్టీకి ఇంత ముందు 100 సీట్లు కూడా రావని చెప్పినటువంటి కొంత జాతీయ స్థాయి వార్తాపత్రికలు కూడా నివ్వెరపోయే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానివ్వండి కాంగ్రెస్ పార్టీ గణనీయమైన స్థానాలు పెంచుకుంటుంది. మీరు చూడవచ్చు, యూపీలో కాంగ్రెస్ పార్టీ కూటమి 30 పై స్థానాలు గెలవబోతుంది. అంటే కొంతమంది మీడియా సంస్థ ద్వారా రేపు 400 పర్ బీజేపీ ఒక మీద పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా చర్చకు పెద్ద ఎత్తున పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి బలంగా తీసుకెళ్లారు. అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రిజర్వేషన్లు బీజేపీ వస్తే రద్దు చేస్తుంది, అందుకని 400 ఎంపీ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రభావం ఏమైనా పడింది అనుకుంటున్నారు? 100%. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ తన స్థానాన్ని పెంచుకుని పోతుందో అక్కడ రాజకీయానికి విఘాతాలు ఏర్పడతాయి. ఆ విఘాతాన్ని స్పష్టం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పింది, బీజేపీ కూడా ఈసారి గవర్నమెంట్లో వస్తే రాజ్యాంగం ప్రతి ఒక్క స్థానంలో చేస్తే ఒక రాజ్యాంగం రద్దు చేయబడుతుందని చెప్పి. అంటే కేవలం ఓట్లకు మాత్రమే
ఎక్కడ అంశాలు కూడా మీడియా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయం చేసింది. జాతీయ స్థాయి మీడియా కాంగ్రెస్ పార్టీకి అన్ని సర్వేల్లో కూడా 120, 130 చూపించి కావాలని ముందు నుంచే. ఈసారి ఆ మీడియా సంస్థలు కూడా నివ్వెరపోయే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే విధానాన్ని ఎవ్వరు కూడా కాదని లేరు. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి విజయశాలం గెలవబోతుంది. కేవలం వారి యొక్క ఆర్థిక స్తోమత వల్ల, మోడీ యొక్క వచ్చే మీడియా మేనేజ్మెంట్ వల్ల కానీ ఇన్సిడెంట్ రావడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా 10 స్థానాలు గెలవబోతుంది. అదేవిధంగా దేశంలో కూడా ఇండియా కూటమి గెలవబోతుంది. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నేతల్లో కొత్త ఉత్సాహం అయితే కనబడింది. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 100 రోజుల్లోనే గ్యారెంటీలను, వివిధ రకాల గ్యారెంటీలు అమలు చేసినాం అని చెప్తున్నారు. అదే రెఫరెండంగా భావిస్తామని కూడా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తూ వస్తారు. డబుల్ డిజిట్ పక్కా అనే ఆశాభావం ఇంకా కాంగ్రెస్ నేతల్లో ఉందో. ప్రస్తుతానికైతే 8 సీట్లలో ముందంజలో ఉంది. మెజార్టీ ఎక్కువ ప్రదర్శిస్తూ వస్తుంది మొదటి నుంచి. అంటే చివరి వరకు చూసుకున్నట్లు ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడయ్యే వరకు 10 సీట్లను ఈజీగా టచ్ చేశామని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో కూడా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఆయన కూడా 3:30కు ఆయన ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఇక పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం నుంచి కౌంటింగ్ సంబంధించిన సరళిని అబ్జర్వ్ చేస్తున్నారు. దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు వస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఏఐసిసి నేతలతో మాట్లాడుతున్నారు. అవసరమైతే ఏఐసిసి నేతలు రేవంత్ రెడ్డిని కూడా ఢిల్లీకి పిలిచే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు ఒక చర్చ అయితే జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమికి మెజార్టీ స్థానాలు కూడా గెలుచుకుంటుంది, ఇండియా కూటమి అధికారాన్ని చేపడుతుంది అనేది ఒక ఆశాభావం అయితే కాంగ్రెస్ నేతలు కనబడుతుంది. సౌజన్య.